నమస్తే, నేను మీ విఎస్ఎల్ శర్మ, వేమకోట వాస్తు జ్యోతిషం విశాఖపట్నం. ఈరోజు మనం పరాభవ నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాం. ఈ నెల మార్చి 19వ తేదీ నుండి 2027వ తేదీ ఏప్రిల్ 6 వరకు పరాభవ నామ సంవత్సరం. దీనిలో గోచార ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా గురు, శని, రాహుకేతువులు ముఖ్యమైన గ్రహాలు. ఇవి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి కాబట్టి వాటి సంచారం బట్టి జ్యోతిష్కులు మనకి గోచార ఫలితాలు చెప్పాలి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ గోచార ఫలితాలు అన్వయించుకునేటప్పుడు వారు పుట్టిన తేదీ సమయంలో లగ్నము బట్టి, అలాగే నక్షత్ర దశ అంతర్దశలు ఇప్పుడు నడుస్తున్న దశలు బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు పూర్తిగా అన్వయించవక్కర్లేదు. ఎందుకంటే వారి యొక్క జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశలు బట్టి ఈ సమన్వయం చేసుకొని మాత్రమే మీరు చూసుకోవాలి. ఇది తప్పకుండా అందరూ కూడా గమనించ ప్రార్థన. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల వారు జన్మించిన వారు వృశ్చిక రాశి కింద వస్తారు. వీరికి రాజ్యపూజ్యం 2, అవమానము 6, ఆదాయం 11, వ్యయం 5. కాబట్టి ఇక్కడ ఆదాయం బాగానే ఉన్నట్టుగా లెక్క. కాకపోతే ధనాదాయం బాగుంటుంది. 2-3 విధములుగా ధనం వస్తుందట వీరికి. అంటే వ్యాపారం రావచ్చు, అలాగే ఉద్యోగ రీత్యా రావచ్చు, లేక వాళ్ళ పిల్లల ద్వారా డబ్బులు రావచ్చు, లేకపోతే మిత్రులు కూడా ధన సహాయం చేయవచ్చు. ఇవన్నీ కూడా ధనాదాయమునకు మార్గాలు. అట్లాగే లాటరీస్ ద్వారా కూడా రావచ్చు. గౌరవ మర్యాద లోటు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవ మర్యాదలు ఉంటాయట ఎవరికి? వృశ్చిక రాశి వారికి. ఇక్కడ ఎప్పటి నుంచో సంతానం లేని వారు ప్రయత్నాలు చేస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి సఫలీకృతం అవుతాయట. సంతానము కలుగుతుంది ఈ సంవత్సరం వారికి. అలాగే విదేశ ప్రయాణాలకి ఆటంకాలు, వీసాలు రాక చాలామంది ఉండిపోతే వారికి ఈ సంవత్సరము విదేశ ప్రయాణములు కలుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్స్లో ఉండి వారి ప్రమోషన్ రాకపోతే వారికి క్లియర్ అవుతుందట. ప్రమోషన్స్ వస్తాయి తప్పకుండా ఈ సంవత్సరము. అలాగే వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి యొక్క బంపర్ లాటరీ పేలినట్టుగా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. వీరికి ఆకుపచ్చ ఎమరాల్డ్ గ్రీన్తో చేసిన ఉంగరాన్ని చిటికిన వేలికి ధరించండి. మరియు రాహుకేతువులకు సంబంధించిన దానము చేయండి. గణేష్ స్తోత్రం చాలా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. బుధవారం నాడు గణేషునికి వినాయకుని కోవిలికి వెళ్ళండి, మరియు ఉండ్రాలు సమర్పించండి. స్వామి అనుగ్రహం కలిగి ఆటంకాలు దొరుకుతాయి, చక్కగా ఆరోగ్యం కూడా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 9, లక్కీ నెంబర్ 9. అట్లాగే వీరు 9, 18, 27 ఈ రోజులలో ఏ నెలలోనైనా ఈ తేదీల్లో పని ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. వీరికి చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే, వీరు పంచముఖ రుద్రాక్షం ధరించండి. అట్లాగే కరుంగుమాల అని ఈ మధ్య వస్తున్నాయి. ఆ కరుంగుమాలని ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఒకప్పుడు ఆ మాల దొరకకపోతే ఎర్రచందన మాలని తప్పకుండా ధరించండి. అత్యుత్తమ శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి వారు. మూల 1, 2, 3, 4 పాదం జన్మించిన వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదం జన్మించిన వారు, మరి ఉత్తరాషాఢ 1 పాదం జన్మించిన వారు,
ధనుసు రాశి కింద వస్తారు. వీరి గోచార ఫలితాలని చూసుకోవచ్చు. వీరికి గోచార ఫలితములు వర్తిస్తాయి. రాజ్యపూజ్యం 5, అవమానము 6, ఆదాయం 14, వ్యయం 11. వీరికి ఆదాయాలు బాగున్నా అనుభవంలో మాత్రం చాలా సుభాషణ మిశ్రమం ఉంటుంది. చాలా కష్టపడితే కానీ ఫలితం రాదు. వృత్తి వ్యాపారాల్లో చాలా మటుకు ప్రెజర్ ఉంటుంది, ఎక్కువగా శ్రమ పడాలి. ఉద్యోగస్తులు కూడా బాస్ యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని చూసుకోండి. ముఖ్యంగా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. చిన్నపాటైనా అశ్రద్ధ చేయొద్దు. ఇది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశం ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా మట్టుకు ఆదాయము వచ్చినప్పటికీ మించిన ఖర్చుల వల్ల రుణాలు చేయవలసి ఉంటుంది, అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆదిత్య హృదయం నిత్యము పారాయణ చేయడం చెప్పుకోదగ్గ సూచన. అట్లాగే ఆదివారం నాడు తప్పకుండా గోధుమలతో చేసిన చపాతీలు లేక గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని పేదలకు పంచివ్వండి, వారికి పెట్టండి. తప్పకుండా మీకు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే దగ్గరలో ఉన్న సూర్యనామ దేవాలయాన్ని దర్శించండి. మీకు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుంది. మరియు కెంపు రుబీని ధరించండి. మీ అదృష్ట సంఖ్య 3. అట్లాగే 3, 12, 21వ తేదీల్లో పని ప్రారంభించండి, సక్సెస్ అవుతారు. పసుపు, నలుపు, నీలము వీటిని దుస్తులుగా ధరించండి ఈ కాంబినేషన్తో. అట్లాగే తిరుముఖ రుద్రాక్ష, 3 ముఖ రుద్రాక్షను ధరిస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. స్ఫటికమాలను ధరించండి, అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా వీరు చూసుకుంటే వీరికి మూలా నక్షత్రం వారికి మనోవిచారం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, అయినా తీరిపోతాయి. ఇక పూర్వాషాఢ వారు చూసుకుంటే వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఉత్తరాషాఢ మంత్రము చాలా వాహన ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి వారు నడిచి వెళ్ళేటప్పుడు అట్లాగే వాహనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక ముఖ్యమైన సూచన. ఇది ధనురాశి సంబంధించిన గోచార సామాన్య ఫలితాలు.